హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 4 ఇప్పుడే కంప్లీట్ అయింది. ఎలా ఉంది చూశారు కదా, చూసిర్రు. కాకపోతే నేను కూడా చూసిన. ఎట్లుందో నాకు తెలిసింది నేను చెప్తాను, మీకు తెలిసింది నాకు చెప్పండి, ఓకేనా? బాగుంది, అంతా బాగా నడుస్తుంది. ఓనర్స్, కామన్ మ్యాన్స్, తినడానికి టాస్క్లు ఎట్లా ఉన్నాయి చూస్తున్నావు కదా. టాస్క్లు అన్నీ బిగ్ బాస్ అంతా బాగానే ఇస్తున్నాడు. కసునుగే టోలకు ఒకరికి, ఫ్లోర్ క్లీన్ చేసే వాళ్ళకు ఒకరికి, బట్టలు ఉతికేది ఒకరు, వాష్రూమ్ క్లీన్ చేసేది ఒకరు, అంతా బాగుంది. ఒకరొకరికి వాళ్ళ దాంట్లో గొడవలు, ఓనర్లనే కుదరదు కొందరికి. కామన్ నార్మల్గా టెనెంట్లు బాగానే ఉంటారు. బాగుంది టాస్క్, ఒకలాగా మజా. ఈరోజు చూడండి టాస్క్ ఎట్లా ఇచ్చాడు బిగ్ బాస్. బాగుంది టాస్క్, కానీ కంప్లీట్ కాలే. రేపు తెలుస్తుంది ఆ టాస్క్లో ఎవరు విన్ అవుతారా అని. చూద్దాం ఎవరెవరు విన్ అవుతారో, ఎవరు లేదు, ఎవరు ఎంతసేపు నిలబడతారు దానిపైన. అంత చూడడానికి బాగానే ఉంది. గొడవ చూస్తుంటే అరే ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంతలోపే టైం అయిపోద్ది బిగ్ బాస్. ఇంకా దానికోసం మళ్ళీ రేపు వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి. లైవ్ కావాలంటే జియో హాట్స్టార్లో చూడాలి, కానీ లైవ్ చూస్తుంటే అంత బాగా ఇంట్రెస్ట్గా ఉండదు అన్నట్టు. ఇట్లా చూస్తుంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు రేపు ప్రోమో ఇడిచే వరకు అరే ఏముంది అనేది తెలియదు. బిగ్ బాస్ అంటేనే గొడవలు కామన్, ప్రతి సీజన్ చూస్తూనే ఉంటాము. వాళ్ళ గొడవలు వీళ్ళకు, వీళ్ళ గొడవలు వాళ్ళకు, అవి కామన్గా నడుస్తూనే ఉంటాయి. మనకు ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంది ఎట్లా లేదు మనం అనుకుంటాం, అరే వీడు ఇట్లా చేసేవాడు అట్లా చేసాను. మనకు తెలియదు, మనం లోపల పోయి చూస్తేనే కదా. మనం ఆడ ఉంటే దాని గురించి తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. అప్పుడు బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దాని ఫీలింగ్ ఎట్లుంది ఎట్లా లేదు అని. సో నాకు చిన్న ఆశ బిగ్ బాస్ పోయేది అని, కానీ ఆపర్చునిటీ అందరికి రాదు. దొరికిన వాళ్ళకి దొరుకుతుంది. మనం ఇంతే చూసుకుంటా వెళ్ళలేదు, ఎవరెవరు వస్తారో ఎవరెవరు లేదు అనుకుంటా. టాస్క్లు ఎట్లెట్లా నడిచినాయి ఎట్లెట్లా లేదు అని. అంతా బాగానే ఉంది. చూద్దాం రేపేం తెలుస్తుందో. ఈరోజుది నాకు తెలిసింది నేను చెప్పిన, మీకు తెలిసింది చెప్పండి. ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి, లేదంటే వీడియో ఎంత సోది అని విడిచిపెట్టండి. ఏమంటారు ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.